నమస్తే హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ మిత్రులారా, నేను మీ గుండు రాఘవేంద్రని. మన క్యాబ్ డ్రైవర్ సోదరులందరూ, మన ఓలా ఊబర్ క్యాబ్ నడిపించే ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులకు నేను మీకు ఈరోజు ఒక సమస్య గురించి ముందుకు తీసుకురావడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. నా సలహా ఏందంటే, ఈ ఓలా ఊబర్ ర్యాపిడో నడిపిస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్లు ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఏదైతే అప్పుడు బ్రిటిష్ పాలనలో మన వాళ్ళు బందీగా వెళ్ళిపోయారో, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇది మీకు ఇలా సూచన చేస్తున్నానంటే, మీరే ఆలోచించండి. ఇప్పుడు మన ఆన్లైన్ సంస్థలో బందీ ఎలా అయిపోయాము అంటే, స్టీరింగ్ మాత్రమే మన చేతిలో ఉంటుంది భయ్. మిగతా ఆపరేటింగు అదంతా రిమోటు వాడి చేతిలో ఉంటుంది. వాడు ఎలా చెప్తే అలా, ఎలాంటి రేట్లు పెడితే అలాంటి రేట్లు. ఏంది ఆ రేట్లు? అసలు ఆ రేట్లు మరీ అన్యాయం కాకపోతే, ఎక్కడో హైదరాబాద్ సిటీలో నుంచి ఎక్కడో అవుట్కట్స్ వెళ్తే 400, 500 అంటాడు. అదే మెయిన్ సిటీలో ఫుల్ ట్రాఫిక్ 2 గంటలు నడిపితే 200 రాదు. అసలు పెరుగుతున్న ధరలేంది, మనము చేస్తున్న పనేంది, అసలు ఈ డ్రైవర్ అన్న వానికి ఒక విలువ ఉన్నదా? అసలు ఈ డ్రైవర్ అనే మనిషికి ఇజ్జతే లేకుండా పోయింది. నేనేం చెప్తున్నా అంటే, మనం ఇలానే బందీలుగా అయిపోయి ఉందామా బ్రిటిష్ పాలన లాగా వాళ్ళ చేతిలో? లేదా మనము ఏదో ఒకటి పరిష్కారాన్ని ఆలోచించుకొని ఈ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలి అంటే, ఈ ఆన్లైన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని బంద్ చేద్దాం భయ్. ఇవన్నిటిని బంద్ చేస్తేనే మనం ఏమైనా బాగుపడతాం. నేను ఎందుకోసం చెప్తున్నా, బంద్ చేసి మనం రోడ్డు మీద పడాలని చెప్పట్లేదు, బాగుపడడం కోసమే చెప్తున్నా. అరే అట్లా అంటావనా, నువ్వు ఓలా ఊబర్ బంద్ చేస్తే మనం ఎట్లా నడుపుతామని అంటే, ఇంకా నడుపుతూనే ఉంటే ఇది బ్రిటిష్ పాలనలాగా మనం అలానే మనం బానిసలం అయిపోతాం తప్ప వాళ్ళ చేతిలో మనకు పరిష్కారం ఉండదు. ఎందుకంటే ఇవన్నిటిని బంద్ చేయడం కోసం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ముందు చాలా కొన్ని సలహాలు ఇస్తాను, నా వీడియో చూస్తూ ఉండండి. ఎందుకోసం అంటే, మనకు వెనకటికి నడిపిన రోజులు చాలా ఉన్నాయి. ట్యాక్సీ స్టాండ్లు పెట్టుకున్నాము, ప్రీపెయిడ్ ట్యాక్సీ పెట్టుకున్నాము, ఎన్నో ఉండే, మన సొంతంగా చేసుకున్న ఎన్నో స్టాండ్లు ఉండే. అవన్నీ అంతమైపోయినాయి. రాను ఈ ఆన్లైన్ చేసిన మోసాలకు మనము అందులో బ్రిటిష్ పాలనలాగా బందీ అయిపోవడం తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, మళ్ళా పాత రోజుల్ని మనం వెనక్కి తీసుకురావాలి. ఇలాంటి వాటి గురించి నేను చాలా వీడియోలు చేస్తా, చాలా పోరాటాలు చేస్తా. నాతోటి మీరు కూడా ఐక్యమత్యమై ప్రతి ఒక్క డ్రైవర్లు ముందుకు సాగడానికి నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది అందరి కోసం, నా ఒక్కని కోసం కాదు పోరాటం.